డీటెయిల్ చూస్తే తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల మేర రుణాలు ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనున్నదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా 12 డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న రుణాలను ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేసింది. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఈ ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఈ ఎన్నికల హామీను అమలు పరిచేటువంటి దిశగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరొక కీలకమైనటువంటి అడుగు ముందుకు వేసింది. ప్రత్యేకంగా రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తూ కూడా ఈరోజు ఒక ప్రకటన వెలువడినట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే ఈ మార్గదర్శకాలు చూస్తే మాత్రం అంటే ఆగస్టు 15 నాటికైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి పదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను అయితే మాత్రం ఎవరు అర్హులు, ఎలాంటి వారికి అర్హులు, ఏ విధంగా ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటి అంశాలను అయితే మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను అయితే పొందుపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితిగానే ఉంది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం 2018 12 డిసెంబర్ 12, 2018 సంవత్సర కాలంలో ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో లేదంటే ఆ రెన్యువల్ అయినటువంటి రుణాలు తీసుకున్న వాళ్ళు ఆ రుణాలు రెన్యువల్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది. అదేవిధంగా 9 డిసెంబర్ 2023 వరకు రుణాలు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటిది ఈ యొక్క మార్గదర్శకాల్లో చెప్పినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇవి స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో తెలియజేసినట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఈ మార్గదర్శకాలకు సంబంధించి ఏ రైతు కుటుంబం ఎవరు అర్హులు కాదు అనేటువంటి నేపథ్యంలో తెలుసుకునే దాంట్లో భాగంగానే ప్రతి బ్యాంకులో కూడా అంటే బ్యాంకులో ఒక నోడల్ అధికారి ప్రత్యేకంగా దీనికి నియమించడం జరుగుతుంది అనేటువంటిది అయితే ఈ మార్గదర్శకాల్లో చెప్పినట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా వీరు రేషన్ కార్డుని ప్రాతిపదికన రేషన్ కార్డుని వీరంతా కూడా సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రాతిపదికన వారంతా కూడా పూర్తిగా చెక్ చేసుకొని వీరికి ఆయా కుటుంబాలకి ఆయా రైతు కుటుంబాలకి ఎంతవరకు వర్తిస్తుంది, వారు ఇచ్చినటువంటి డేటా ఏ విధంగా ఉంటుంది, అంటే వారు ఇచ్చినటువంటి డేటా సరైనటువంటిదా కాదా, లేకపోతే పూర్తి స్థాయిలో డేటా ఇచ్చారా, లేదంటే ఏదైనా కానీ తప్పుడు సమాచారం ఇచ్చారా అనేటువంటి అంశాలను కూడా పూర్తిగా ఒక పోస్ట్ మార్టం చేసిన తర్వాత అయితే మాత్రం నోడల్ అధికారి దీనిని పూర్తిగా కూడా ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఒక డిజిటల్ సంతకంతో కూడా వారంతా కూడా చెప్పాల్సినటువంటి అంటే వారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని పొందుపరచాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రతి రైతు యొక్క అకౌంట్లలోనే నేరుగా ఈ అమౌంట్ అయితే మాత్రం జమ చేయబోతున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అంటే ప్రధానంగా చూస్తే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఈ 3 బ్యాంకులకి అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ బ్యాంకుల ద్వారా మాత్రమే రుణమాఫీ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కూడా ఇటు మార్గదర్శకాల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాల్లో పొందుపరిచినట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం 2 లక్షల పైబడి ఎవరైతే రుణాలు తీసుకున్న వారైతే ఎవరైతే ఉంటారో ఆ 2 లక్షలు పైబడినటువంటి ఆ రుణాన్ని మొత్తాన్ని వారు తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఆ చెల్లించినటువంటి రిసిప్ట్ను ఇటు బ్యాంకులకు సమర్పించినటువంటి నేపథ్యంలో మొత్తంగా మిగిలినటువంటి ఆ 2 లక్షల వరకు రుణం ఏదైతే ఉంటుందో ఆ 2 లక్షల రుణాన్ని అయితే మాత్రం మాఫీ చేయడం జరుగుతుందన్నట్లుగా కూడా
మార్గదర్శకాల్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు ఇంకా ప్రత్యేకించి కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ సర్కార్ అయితే ఇటు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో మరో కీలకమైనటువంటి అడుగు ఇటు రుణమాఫీ అంటే హామీలను అమలు చేసేటువంటి దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఆ రుణమాఫీని ఆగస్టు 15 కల్లా ఖచ్చితంగా చేసి తీరాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా కూడా ఇటు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జిల్లా వారీగా కూడా కొన్ని సదస్సులు కూడా నిర్వహించాలి, కొంత అభిప్రాయాన్ని కూడా ఇటు రైతుల నుంచి సేకరించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం రాబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సెషన్స్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఆమోదింప చేసుకొని సో మొత్తంగా రైతుల యొక్క రుణమాఫీలు అయితే ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి కాంగ్రెస్ హామీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు వెళుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సమర్తో తేజ రాజూస్, హైదరాబాద్.